जिंदाबाद टीएफक्यू जिंदाबाद जिंदाबाद टीएफक्यू जिंदाबाद ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికుల మేడే వర్తిల్లాలి కార్మికుల ఐక్యత వర్తిల్లాలి కార్మికుల ఐక్యత వర్తిల్లాలి జిందాబాద్ టీఎఫ్క్యూ జిందాబాద్ జిందాబాద్ టీఎఫ్క్యూ జిందాబాద్ వర్తిల్లాలి మేడే వర్తిల్లాలి ఒక కార్మికుడు పని చేస్తే ఎన్ని గంటలు పని చేయాలనో తెలియక తెల్లారులు పొద్దుసానం పనులు చేసేవాళ్ళు. అట్లాగే ఒక కార్మికుడు ఒకరోజు పానం సుస్తాయి ఇంట్లో కూర్చుంటే పండుకొని ఉంటే ఆ పిల్లగాడు అతనికి ఓ పిల్లాడు ఉంటాడు 10 సంవత్సరాల పిల్లాడు. ఆ పిల్లగాడు లేచి బయట తల్లిదండ్రులు ఉంటుంటే పిల్లగాడు ఇంట్లో వండుకుని ఉంటాడు. ఈతను కనిపించగానే కొత్త వ్యక్తి కనిపించిండని ఏం చేస్తాడు, అమ్మ అని లేచి దిగ్గును మన ఇంట్లో ఎవరు కొత్త వాళ్ళు ఉండరమ్మా అని. అంటే కొత్త వాళ్ళు అంటే ఎవరు నాయన అంటే వాళ్ళకి నాయన ఎవరో కాదంటే అప్పుడు ఒక పిల్లగాడు ఒక తండ్రిని గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోతుంది. ఒక పిల్లగాడు ఒక తల్లిని గుర్తుపట్టే పరిస్థితి లేదని అప్పటి కార్మికులందరూ ఆలోచిస్తారు. ఒక రోజుకి 24 గంటల టైం ఉంటే మేము 8 గంటల టైం పని చేస్తాము. మిగతా 8 గంటలు మా భార్య పిల్లలను చూసుకుంటాం. మిగతా 8 గంటలు మేము నిద్రపోతాం. కాబట్టి దీని మీద మాకు హక్కులు కల్పించాలని పోరాటం చేస్తే అమెరికా పాపిస్టు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ధర్నా చేసే వాళ్ళకు పోలీసులు కాల్పులు జరుపుతారు. ఆ కాల్పులు జరిపితే అక్కడున్న కార్మికులు చనిపోతారు. మిగతా కార్మికులందరూ కూడా భయపడకుండా అయ్యా మీరైతే కాల్చి చంపిండ్రు అని చెప్పి వాళ్ళ అంగులు ఇచ్చి వాళ్ళ నెత్తుట్లో ఏదైతే పారుతుంటుందో రోడ్డు మీద ఆ నెత్తుట్లో ఈ అంగులు వేసి ఇదే మా ఎర్ర జెండా అని చెప్పి అప్పటి నుంచి ఎర్ర జెండా చేస్తే ఆ పోరాట ఫలితంగానే మనకు ఈరోజు 8 గంటలు పని చేయాలి, 8 గంటలు భార్య పిల్లలతో గడపాలి, 8 గంటలు నిద్రపోవాలనే చట్టం ఆ రోజు వచ్చింది. కార్మికులకు అనేక చట్టాలు అప్పట్లో కార్మికులందరూ కూడా పోరాటం చేసి సాధించుకుంటే అటువంటి హక్కులను ఈ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. విషయం ఏంటంటే 8 గంటలు డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఈరోజు 14 గంటలు లేదా 12 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అట్లాగే మనకు కార్మికులకు సంబంధించి ఏవైతే నల్ల చట్టాలు తెచ్చిండో అది కేంద్ర ప్రభుత్వం ఎత్తి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అట్లాగే బీడీ కార్మికులకు యజమాని ద్వారా గ్రాట్యుటీ ఇప్పించాలని, అట్లాగే మనకు సంబంధించి బీడీ కార్మికుల పిఎఫ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నా పేరు ఈ యాదగిరి, టీఎఫ్క్యూ జిల్లా కార్యదర్శి. ఈరోజు మేడే 140 సంవత్సరాల క్రితము కార్మికుల హక్కుల కొరకై కొందరు కార్మికులు అమరులైనరు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మికులకు ఎప్పుడైతే కార్మిక చట్టాలు అమలు చేసినరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ చట్టాలను ఇప్పుడున్న పాలకులు అందరూ కూడా తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి ఈ చట్టాలను అమలు చేసుకోవడానికి కార్మికులు ఎంతైనా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎన్నో మనుషుల్ని బ్రతికించడానికి మేము వస్తామని పాలకులు ఎన్నో ప్రగల్భాలు పలికి ఎన్నో హామీలు ఇచ్చి ఈ ఓట్లను మా కార్మికుల ఓట్లను వేసుకొని గద్దెనెక్కుతున్నారు.
కాబట్టి గద్దెనెక్కిన తర్వాత ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను మొత్తం గాలికి వదిలేసి తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి ఇంతకుముందు కూడా మేము ఇక్కడ చిత్తూరు విత్తనాలు ఫ్యాక్టరీ తయారవుతుంది. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఫ్యాక్టరీ చాలా అయితే మనుషులకు చాలా ఇబ్బంది అవుతుంది. గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఇవన్నీ అవుతాయి. కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ మేడే సందర్భంగా పాలకులకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా పాలకులందరూ కూడా ఆలోచన చేసి ఆ దాన్ని నిర్మించాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. పిఎఫ్ రావడం లేదు. అట్లాగే బీడీ కార్మికులకు యజమానులు గ్రాట్యుటీ ఇస్తలేరు. కాబట్టి మేము ఎన్నోసార్లు ఆ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తే కొన్ని కార్మిక సంఘాలు కూడా దాని ముందర ప్రోత్సహించే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి బీడీ కార్మికులు ఎప్పుడైతే పని చేస్తున్నారో వాళ్లకు నెలలో, సంవత్సరంలో 15 రోజుల పని ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనిషి చనిపోతే ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, లేని వాళ్ళు ఎగ్గొట్టుతున్నారు. కాబట్టి అవన్నీ కాకుండా చట్టపరంగా, న్యాయపరంగా బీడీ కార్మికులకు అట్లాగే గ్రాట్యుటీ కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. పిఎఫ్లో ఏవైతే టెక్నికల్ సమస్యలు ఉన్నావో అవి తొలగించి యజమానులు బీడీ కార్మికులకు పిఎఫ్, రిటైర్మెంట్ పిఎఫ్, చనిపోయిన పిఎఫ్లు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్డింగ్ వర్కర్స్కు సంబంధించి మెటర్నిటీ బెనిఫిట్ 30,000, మ్యారేజ్ గిఫ్ట్కు 30,000, పుట్టిగా చనిపోతే 1,30,000, అట్లాగే యాక్సిడెంట్ అయి చనిపోతే 6,30,000 ఇస్తున్నారు. అయితే యాక్సిడెంట్ అయి కాలో చేయబోతే 1 లక్ష నుంచి 4 లక్షల వరకు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి మేము చేస్తున్న ఈ మేడే సందర్భంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే యాక్సిడెంట్గా భవన నిర్మాణ కార్మికుడు యాక్సిడెంట్గా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అట్లాగే భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు పెండ్లీలైతే వాళ్లకు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా, అట్లాగే భవన నిర్మాణ కార్మికుల పిల్లలు కాన్పైతే మెటర్నిటీ బెనిఫిట్ 1,00,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి అధికారులు కూడా, పాలకులు కూడా మా ఈ డిమాండ్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఈ గ్రాట్యుటీ ఇవన్నీ ఇవ్వకపోతే భవిష్యత్తులో కార్మికులు ఉప్పెనై వంగి ధర్నాలకు, రాస్తారోకకు దిగితే దానికి బాధ్యత మీరే వహించాల్సిందిగా కోరుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.